Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మీరు లైక్ చేసి కామెంట్స్ రాసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా దీన్ని ఫార్వర్డ్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తాను. ఈరోజు ఈనాడులో వచ్చినటువంటిది మనందరం కూడా చూసే ఉంటాం. అప్పు జన నెత్తిన నిప్పు అని చెప్పనని రామోజీరావు గారు రెగ్యులర్గా అప్పుల గురించి మాట్లాడారు. కాకపోతే ఈసారి కొంచెం కొత్త పంథా కూడా తీసుకున్నారు. అదేంటంటే మనకు తెలియదు కూడా ఆయన ఒకటి చెప్పారు. అదేంటంటే 10.21 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణం, దీన్ని తీర్చాల్సిన భారం ప్రజలదే అని చెప్పారు. అంటే 10.21 లక్ష కోట్లలో చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉన్నదిట లేదా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు గారు చేసినటువంటి 2.65 లక్షలు ఎంతైతే ఉందో అది ఏమైనా రామోజీరావు గారు కట్టేశారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసినటువంటి అప్పుల భారం మాత్రం ప్రజలదే అని చెప్పనని ఆయన చెప్పినప్పుడు ఒకవేళ చంద్రబాబు గారు చేసినటువంటి అప్పుల రుణభారం ఒకవేళ ఏమన్నా రామోజీరావు గారు తీర్చేయదలుచుకున్నారా, లేకపోతే ఆల్రెడీ తీర్చేశారా, ఏం జరిగిందో ప్రజలకు అర్థం కావట్లా. ఈ 10.21 లక్షల కోట్ల అప్పు ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది. మనకు విభజనకి 2014 ముందు నుంచి, తర్వాత చంద్రబాబు గారు చేసిన అప్పుల దగ్గర నుంచి ఇప్పుడు కంటిన్యూస్గా మనకు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ అప్పులు ఆంధ్రప్రదేశే కాదు, తమిళనాడు, కర్ణాటక. తమిళనాడు అయితే 8 లక్షల కోట్లు, కర్ణాటక 7 లక్షల కోట్లు. ఈ రకంగా రాష్ట్రాలన్నీ అప్పులు చేసి ముందుకు పోతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేశం కూడా 23 మార్చికి 152 లక్షల కోట్ల అప్పు చేసింది. అట్లాగే అమెరికా కూడా 2832 కోట్లు అప్పు చేసింది. కానీ మొత్తం మీద రామోజీరావు గారు వారందరికీ కూడా ఎటువంటి భారాలు వేయకుండా, లేదా మరి ఈయనే భారం తీసుకుంటారని చెప్పటం ఏంటో మనకు తెలియకపోయినా, మొత్తం మీద మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ గారి యొక్క ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మాత్రము ప్రజలదే భారము, తీర్చాల్సిన భారం ప్రజలే అని చెప్పని ఆయన చెప్పటం అనేటువంటిది వారి యొక్క ఈర్ష్యకి, అసూయకి, ద్వేషానికి పరాకాష్ట. ఆయన ఒక మాట కూడా ఏమనంటున్నారంటే 5 ఏళ్లలో 1.08 లక్షల కోట్లు వసూలు చేశారు. వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లలో వివిధ పన్నులు, ఛార్జీల రూపంలో ప్రజలపై మోపిన భారం 1.08 లక్షల కోట్లు. అంటే ప్రజల నుంచి ఏ స్థాయిలో పిండుకుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ అయ్యేటట్టయితే పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో 111 రూపాయలు 47 పైసలు ఉంటే, కర్ణాటకలో 101 రూపాయలు 94 అయితే, తమిళనాడులో 102.70 అయితే, ఒడిశాలో 103.19, తెలంగాణలో 109.6, అట్లాగే ఏపీలో లీటర్ డీజిల్ 99.61, కర్ణాటకలో 87.89, తమిళనాడులో 94.24, ఒడిశాలో 94.76, తెలంగాణలో 97.82 చప్పున లీటర్ ఖరీదు ఉన్నది అని చెప్పని రామోజీరావు గారు దీని మీద మనం ఏదో బాధుడు చేసేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని రాశారు. అయితే ఒకటి ఏంటంటే, నిజం తెలిసినా రాయకపోవటం అనేటువంటిది పచ్చపత్రికలు, ముఖ్యంగా ఈనాడుకి అలవాటైపోయిందిగా ప్రజలు భావిస్తున్నారు. అసలు ఈ యొక్క 10 రూపాయలు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి కానీ ఎవరికి తీసుకున్నా మ్యాక్సిమం 10 రూపాయలు తేడా ఉంది. కొన్ని చోట్ల 2 రూపాయలు 3 రూపాయల నుంచి 10 రూపాయలు మ్యాక్సిమం తేడా ఉంది. ఈ తేడా ఎందుకు వచ్చింది అని చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు 2019 జనవరి 11వ తారీఖున ఒక జీవో నెంబర్ 34 ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఏంటంటే, రాష్ట్రంలో 13,801 కిలోమీటర్ల రోడ్లు బాగా పాడైపోయినాయని చెప్పారని, వాటి మీద బాగు చేయడానికి కానివ్వండి, వాటి మీద తారు వేసినటువంటి లేయర్ వేయటానికి కానివ్వండి, దేనికైనప్పటికీ కూడా 3,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అని ఏపీఆర్టీసీ అనేటువంటి ఒక కార్పొరేషన్ ద్వారా అప్పు చేయడం జరిగింది. ఆ అప్పు చేసిన తర్వాత 2 నెలల ముందు చేసి ఎలక్షన్స్ రాగానే దాన్ని పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టేశారు. అంటే 1 కిలోమీటర్ రోడ్డు కూడా వేయకుండా చంద్రబాబు గారు తీసుకున్నటువంటి 3,000 కోట్ల రూపాయల అప్పుని పసుపు కుంకుమకి ఇవ్వటం మూలకంగా తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వం సెస్ కింద ₹1 వసూలు చేయడం బిగిన్ చేసింది. దాని మూలకంగా మనకు వస్తున్నటువంటిది. అంతకుముందు చంద్రబాబు గారు కూడా అమరావతి సెస్ కూడా వేసినటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే. అంటే బాబు గారు కనుక చేస్తే అది చాలా గొప్పది. మరి అమరావతి కట్టలే, అమరావతికి ఏమి ఖర్చు పెట్టాడో మనందరికీ తెలుసు 5 సంవత్సరాల్లో. మరి
ఈ ఏ ఏ రకంగా అమరావతి సెస్ ఎక్కడెక్కడ ఉపయోగించాడో అది రామోజీరావు గారు అడగరు. కానీ ఇక్కడ మాత్రం రేట్లు పెరిగినట్టుగా ఆయన చూపిస్తారు. అయితే మనం ఈ 3,000 కోట్ల రూపాయలు దాని గురించి సెస్ రూపంలో ఇచ్చేసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బాధుడు ఈ యొక్క పన్నులు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో మాట్లాడనట్టుది ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజమే, ఒకటి మాత్రం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే డెఫినెట్గా నడిచేటువంటిది ప్రజలు కట్టేటువంటి పన్నులతోటే నడుస్తుంది. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే బాబు గారి హయాంలో మనకు తెలియదు, ఒకవేళ ఏమన్నా హెరిటేజ్ పాలు పెరుగు అమ్మేసి ఆ డబ్బులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇచ్చి ఆయన ఏమన్నా నడిపాడేమో మనకు తెలియదు. అది బాబు గారు చెప్పాలి, లేదా రామోజీ గారు చెప్పాలి. లేదు రామోజీరావు గారు ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తే మరి ఆ రోజుల్లో పన్నులు వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నడిచిందా అనేటువంటిది కూడా వారు చెప్పాలి తప్ప మనకు తెలియదు. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే డెఫినెట్గా కొన్ని పన్నులు వేయక తప్పదు. దానికి ఆయన చెప్పినటువంటివి కొన్నిటిని మనం చూడాల్సినటువంటిది ఉన్నది. చంద్రబాబు గారి సమయంలో కూడా మనందరికీ తెలుసు, హాస్పిటల్లో కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసేవారు. అంతేకాకుండా చంద్రబాబు గారి సమయంలో 2014 నుంచి 19 వరకు విద్యుత్ ఛార్జీలు పెరగలేదు అనేటువంటిది చెప్తూ ఇవాళ ధరలు పెరిగిపోతున్నాయి, ఛార్జెస్ పెరుగుతున్నాయి అని చెప్పని కూడా మాట్లాడతారు. అయితే ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సినంత ఇదిగా పెంచకపోవటం ఒకటైతే, ఈ పీపీఎల్ కింద విద్యుత్ పీపీఎల్ ఎంటర్ అవ్వటము వాటితో హయ్యెస్ట్ కాస్ట్కి వాటితో అవ్వటంతో చివరికి చంద్రబాబు గారు దిగిపోయేటప్పటికి అటు ఇటుగా 60,000 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు ఉండిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ ఉంది, తెలంగాణలో పరిశ్రమలు ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున్న కనుక విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్లో మిగులు విద్యుత్ ఉంటుంది, ఇక్కడ చీకటి అవుతుంది అని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తే మిగులు విద్యుత్ ఉన్నటువంటి చోట చంద్రబాబు గారు దిగిపోయేసరికి 60,000 కోట్ల రూపాయల అప్పులు తేలినాయి. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కేంద్ర గ్రిడ్ నుంచి కరెంటు ఇవ్వాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ అప్పులు తీర్చాల్సిందే అనేటువంటిది చెప్పడం జరిగింది. దాంతో ఇవాటి రోజున సర్దుబాటు ఛార్జీలు వేయవలసి వస్తుంది ప్రజల మీద. అది బయటికి రానివ్వకుండా మన పచ్చపత్రికలు ఈ కరెంటు ఛార్జీలు పెంచారు అనేటువంటిది మాట్లాడతారు. ఇంకొకటి ఆర్టీసీ ఛార్జీలు ఇవన్నీ కూడా చంద్రబాబు గారి సమయంలో కూడా పెరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆర్టీసీని కూడా ప్రభుత్వంలోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద తీసుకోవటం అనేటువంటిది అది మాత్రం గొప్పతనం కింద ప్రశంసించారు. తర్వాత బాబు గారి హయాంలో వచ్చేసేసరికల్లా మనందరికీ ఉన్నట్టు గుర్తుండే ఉంటుంది, శాసనసభ ఆమోదం లేకుండా బాబు గారు 2.36 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పనేటువంటిది మనందరికీ తెలుసు. అయితే ఎంపీ కనక మేడల గారు పాపం మామూలుగానే ప్రశ్నలు ఇస్తుంటారు వాళ్ళందరూ కూడా. పార్లమెంట్లో ఒక ప్రశ్న వేస్తే దానికి జూలై 2022లో చంద్రబాబు గారు 1.11 లక్షల కోట్ల ఖర్చులకి సంబంధించి ఆయన వివరాలు ఇవ్వలేదు అని చెప్పని అప్పటి ఉన్నటువంటి సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు చెప్పడం జరిగింది. అయితే వీటి గురించి మన పచ్చపత్రికల్లో ఎక్కడా కూడా ముందుకు రాదు. అంతేకాదు ఇవాళ రోజున ఆయన ఇంకొకటి రాసుకుంటూ వచ్చారు. అదేంటంటే ఇవాళ భారీగా ఉన్నటువంటి ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తెలిపిన ప్రకారం మనం ప్రతి సంవత్సరం ఎంతంత కట్టాలి, ఎంతంత వడ్డీ కట్టాలి అనేటువంటిది పాపం వారి కింద ఇచ్చుకుంటూ వచ్చారు. 21 నుంచి 21, 22, 23, 24 ఇట్ట ఇచ్చారే తప్ప చంద్రబాబు గారి సమయాన్ని మాత్రం మర్చిపోలేదు. అంతకుముందు ఒకసారి వారు ఇచ్చారు. అది నేను మీకు ఒక్కసారి మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేంటంటే చంద్రబాబు గారి సమయంలో కూడా ఈ వడ్డీలు కట్టడం అసలు అనేటువంటిది ఉన్నది. ఇవాళ ఏమి కొత్తగా వచ్చినటువంటిది అయితే కాదు. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని చూపించకుండా ఏదో రకంగా మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటిది వాడుకుంటుంది. ఇది ఒక్కసారి మనందరం కూడా చూడాలి. దీని ప్రకారం కనుక మనం చూస్తే 2017-18లోనే చంద్రబాబు నాయుడు గారు 13,846.86 కోట్ల రూపాయలని వడ్డీ కింద చెల్లించడం జరిగింది. ఎప్పుడు 17-18. 18-19లోనే
15,341.97 కోట్ల రూపాయలని వడ్డీల కింద చెల్లించారు అంటే అప్పటికి ఆయన చేసినటువంటి అప్పు ఎంత అనేటువంటిది బహుశా రామోజీరావు గారు చంద్రబాబు గారిని అడిగితే చెప్పచ్చు. ఎందుకు మనం ఈ మాట అంటున్నామంటే ఇవాళ మనం చేసినటువంటి అప్పు కోట్లలో ఉన్నది చంద్రబాబు గారు ఏం చేయలేదు అంటే మరి ఆయన అప్పే చేయనప్పుడు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు వడ్డీ కిందనే ఎందుకు చెల్లించారు అనేటువంటిది కావాలి. 2019-20లో జగన్మోహన్ రెడ్డి గారు 17,652.77 కోట్లు చెల్లించారు వడ్డీ కింద. అంటే చంద్రబాబు గారికి 15,000 కోట్లు చెల్లిస్తే ఆ తర్వాత వచ్చిన సంవత్సరానికి 17,000, ఆ తర్వాత సంవత్సరంలో 20,000, ఆ తర్వాత సంవత్సరంలో 22,000, ఆ తర్వాత సంవత్సరంలో 25,000, ఇప్పుడు 23-24లో 28,673 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు అని చెప్పనంటే ఎవరు ఎక్కువ అప్పులు చేశారు, ఎవరి సమయంలో వడ్డీలు ఏ రకంగా ఉన్నాయనేది కూడా చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఈ వడ్డీలు చెల్లించటం, అప్పులు చేయటము అనేటువంటిది ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే అప్పులు చేయటం, అప్పులు తీర్చటం అనేటువంటిది ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు లాగా చేసినటువంటి అప్పులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పని ఎవరు అడగట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులకి మాత్రము ట్రాన్స్పరెంట్గా మనకి అకౌంట్ ఉంది. పోర్టులు కట్టడం చూస్తున్నాం, ఆసుపత్రులు కట్టడం చూస్తున్నాం, విద్యాలయాలు నాడు నేడు కింద చూస్తున్నటువంటి విద్యాలయాలని చూస్తున్నాం, రైతు భరోసా కింద ఇస్తున్నటువంటిది చూస్తున్నాం, రైతులకు ఇస్తున్నటువంటిది ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తీసుకొస్తున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో డీబీటీ కిందనే 2.440 లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిషియరీ కింద ఇస్తున్నది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ రోజున ఈ యొక్క అప్పులు అనేటువంటిది జనం నెత్తిన నిప్పులు కాదు. అయితే చంద్రబాబు గారు చేసింది డెఫినెట్గా జనం పైన నెత్తిన నిప్పే. ఎందుకంటే 15,000 కోట్ల రూపాయలు 17-18కే చంద్రబాబు గారు 18-19కే కట్టారు అని చెప్పనంటే మరి ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేశారో చూడండి. 2,000 కోట్ల రూపాయలని ఆ రోజు అమరావతి కోసం అని చెప్పని తీసుకుని వచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి 10.54%కి ఇంట్రెస్ట్కి తీసుకుని వచ్చారు. ఆయన ఏ రోజున ఎఫ్ఆర్బిఎం ఫాలో అయినట్టుగా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కూడా రామోజీరావు గారు లాంటి ఈనాడు పేపర్ తెలుసుకోవాల్సి పోతే ఇప్పుడు మీరు ఫ్రీగా వేస్తున్నారు ఈనాడు పేపర్. ఇంకా ముందు ఫ్రీగా వేస్తే కూడా ఇప్పటికే ప్రజలు తీసుకోవట్లేదు. ఆల్మోస్ట్ ఇక మీరు ఫ్రీగా వేసినా కూడా చూడనటువంటి పరిస్థితికి ఈనాడు పేపర్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా క్రెడిబిలిటీ అనేటువంటిది కొంత ఉండాలి. ఇప్పటికైనా అప్పులు అనేటువంటిది ప్రజల నెత్తిన నిప్పు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి రూపాయి అప్పు కూడా ఈ రాష్ట్రంలో మూలధన వ్యయం కింద, అంటే పెట్టుబడులు లాగా, అంటే మనకి అసెట్స్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది, సంపద సృష్టి జరుగుతూ ఉంది. మీకు తెలిసి ఉంటే చంద్రబాబు గారి సమయంలో చేసిన అప్పులకి సంపద సృష్టి ఎక్కడ జరిగిందో, మూలధన వ్యయం ఎంత ఉందో మీరు ఒక్కసారి మీ పేపర్లో రాసి ప్రజలకి చెప్తే బాగుంటుంది తప్ప ఈ రకమైన అసూయ కక్కటం అనేటువంటిది మన యొక్క అసూయ ద్వేషాలకి పరాకాష్ఠ కింద ప్రజలు తీసుకుంటారని చెప్పని నేను తెలియజేస్తాను.